మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేడు మాన్యశ్రీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షుని జిల్లా కార్యవర్గం సమావేశంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం అయినది. నాతో పాటు ఇక్కడున్న మిత్రులు పరమేశ గారు, దామోదరరావు గారు, రంగారావు గారు, ఇంకా అనేక మంది డిజిటల్లో జాయిన్ అయినరు. వాళ్ళందరూ రాలేకపోయినరు. నా మాట వినేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, పార్టీలో చేర్పించిన నాగవర్షిత్ రెడ్డి గారికి, జిల్లా సానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇదేం కొత్త కాదు. నేను ఉద్యోగరీత్యా, స్వచ్ఛంద సంస్థ రీత్యా పార్టీకి చాలా సహాయం చేసిన. నేను ఏబీపీ కార్యకర్తలను చేసినాను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తయారు చేసిన, ఆర్టీసీలో కార్మిక సంఘంలో పనిచేసినాను. ఈరోజు అంతకుముందు వివిధ సంపాదనల వివరాలకు ప్రచారం చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు నిర్బంధంగా భారతీయ జనతా పార్టీకి మాత్రమే నేను పనిచేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అందరినీ చూసినాం, మనం టీఆర్ఎస్ని చూసినాం, కాంగ్రెస్ చూసినాం. తెలంగాణ గవర్నమెంట్లో బీజేపీ వచ్చేంత వరకు నా శాయశక్తుల నా వంతు సహకారం ఉంటుందని, చేస్తానని. నేను నా మనస్తత్వం ఏంటంటే, చూపు లేనంత మాత్రాన మనం అధైర్యపడొద్దు, ఆ అంధత్వాన్ని అధిగమించాలి, అందరితో సమానంగా పనిచేయాలి, సమాన పనికి సమాన వేతనం తీసుకోవాలి. మనం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఉచితకు కృపాలకు పాత్రులను చేస్తున్నాయి. అది పద్ధతి కాదు. ఉచితం అనేది మనిషి వికాసానికి ఉండాలి తప్ప మనిషిని కుసబెట్టి సోమరిపోతులను తయారు చేయవద్దు. నేను ఉచితానికి వ్యతిరేకం. ఉచితం ఉండాలి, కానీ ఆ ఉచితం దేనికి ఉండాలి? ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, సంస్కారంతో జీవించగలిగేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మీకు ఇంకేందా 4,000 పింఛన్ ఇస్తేవి, అది ఇస్తేవి, ఇది ఇస్తేవారు. అది తప్పు సార్. మేము రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు కూడా ఉపాధి కల్పించే స్థితికి సహాయం చేసేది ఎదిగేటట్టు చేయండి తప్ప, ఇక నేను హైకోర్టులో పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, ఏది ఉచితాలు ఇవ్వడం మంచిదే, కానీ ఉచితానికి చదువుకు లింకు పెట్టమని చెప్పిన. ఇప్పటికి కూడా అదే చెప్తున్నాం. బడికి వస్తేనే నీకు పింఛన్ ఇస్తాం, చదువుకుంటేనే పింఛన్ ఇస్తామని చెప్పి మేము పోరాటం చేస్తాం. ఆ దిశగా ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇటువంటి విషయాలలో గతంలోనేమో సేవ చేసినాం, ఇప్పుడేమో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం. మాకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సహకరిస్తుందని ఇన్ని రోజులుగా నేను ఎవరికి ఎంతసేపటికి అందుల పాఠశాల నిర్వాహకుడు, ట్యాబ్ ప్రధాన కార్యదర్శి అని తెలుసు. ఈ రోజు నుంచి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నానని సభ్య సమాజానికి తెలియజేస్తున్నాను.